ఆదిలాబాద్ జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్. శాంతి భద్రతల పరిరక్షణకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. జిల్లాలో మహారాష్ట్ర దేశీదారు లిక్కర్ అమ్మితే ఊరుకోమన్నారు. జిల్లా కేంద్రంలో వడ్డెర కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎస్పీ. 100 మంది సిబ్బందితో ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 67 బైకులు, 16 ఆటోలు, 2 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. 98 దేశీదారు, 12 లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని 3పై కేసులు నమోదు చేశారు. మెయిన్ ఉద్దేశం అంటే ఎవరైనా ఇప్పుడు జీవన్ రెడ్డి చెప్పిన ప్రకారం ఎవరైనా రౌడీలు, హిస్టరీ షీటర్లు, ఆ దొంగలు ఉంటారంటే వాళ్ళ పోయి చెక్ చేస్తాము. వాళ్ళ హౌస్ సెర్చ్ చేసి ఏమైనా ఎట్లయినా దేశీదారు బాటిల్స్ దొరికి అది పట్టుకుంటాము. ఏమైనా మనకి ఇది విదౌట్ నంబర్ ప్లేట్స్ చలాన్ ఉన్న బైక్స్, ఆ ఫేక్ నంబర్ ప్లేట్స్ దొరికితే అది పట్టుకొని కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి జైలు పంపుతాము. ఇప్పుడు మీ అందరికీ అంటే వడేరా కాలనీ ఒకటి మనం ఇక్కడ పేరు వింటే ఏం పేరు ఉంది బయట? ఇప్పుడు బయట ఆదిలాబాద్లో వడేరా కాలనీ ఎవరైనా అంటే ఏమంటారు? అంటే మీరే చెప్పండి, ఏమంటారు అంటారా? నేను ఎందుకు అంటారు? మేబీ 100 మందిలో మేబీ 10 మంది అట్లా పని చేస్తున్నారు. దానివల్ల మొత్తం మీ కాలనీ పేరు మొత్తం ఖరాబ్ అయిపోయింది. మీరు అందరు లేబర్ పని చేసి బతికనేవారు, మళ్ళీ వాళ్ళ వల్ల మీ మొత్తం పేరు కాలనీ పేరు చేదవుతుంది. అంటే మీ కాలనీ ఇప్పుడు మీ వయసు అయిపోయింది. ఇప్పుడు మీ పిల్లలు ఏజ్, ఇప్పుడు మీ పిల్లలు కూడా వాళ్ళ చూసి అదే దారిలో పోతే ఎట్లా ఉంటుంది? సో మీ బాధ్యత ఏముంటుంది అంటే మీరు పట్టుకొని వాళ్ళకి మనం ఐడెంటిఫై చేసి మనం చెప్పాలి, సార్ ఇతను అనవసరంగా నైట్ తిరుగుతున్నారు, పక్కా దొంగతనం చేస్తారు, ఇతను చెక్ చేయండి. సార్ ఇతను 100% ఈ బైక్ దొంగతనం చేసి తీసుకొచ్చారు, ఈ ఇంతకుముందు కూడా దొంగ, ఇప్పుడు కూడా దొంగ బైక్ నడిపిస్తున్నారు, మీరు చెక్ చేయండి. అదంటే కాలనీ వాళ్ళకి తెలుస్తుంది కదా, చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఏ బైక్ వస్తుంది, ఏం వాళ్ళు ఎంత అమౌంట్ వాళ్ళు ఖర్చు చేస్తున్నారు. వాళ్ళు సంపాదించి 100 ఖర్చు చేసేది 1000. అది ఆటోమేటిక్ మీకే తెలుస్తుంది. అంటే మనకంటే మీకు ఎక్కువ తెలుస్తుంది. మీ పేరు, మీ కాలనీ పేరు మంచి చేయాలి.